మరో బ్రేకింగ్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఆయన్ను సీఐ శ్రీకాంత్ బాబు విచారిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ వేడుకల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ పైన టీడీపీ కార్యకర్త మద్దిపాడు పీఎస్లో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ తమ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులపైన అనుచిత పోస్టులు పెట్టి ఇబ్బందికి గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మద్దిపాడు పోలీసులు ఆర్జీవీపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ 41A నోటీస్ జారీ చేశారు. తాను సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నానని, పోలీసులు సూచించిన డేట్లలో వస్తే భారీగా నష్టపోతానని ఆర్జీవీ తెలిపారు. తనకు వారం 10 రోజులు గడువు ఇవ్వాలంటూ అప్పట్లో పోలీసులను కోరారు. ఇప్పుడు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఒంగోలు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు. శంకర్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయన్ను సీఐ శ్రీకాంత్ బాబు విచారిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ వేడుకల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపైన ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆర్జీవీ పైన టీడీపీ కార్యకర్త మదిపాడు పిఎస్లో కంప్లైంట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ తమ పార్టీ నాయకులను, అలానే వారి కుటుంబ సభ్యులపైన అనుచిత పోస్టులు పెట్టి ఇబ్బందికి గురి చేశారని చెప్పి ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మదిపాడు పోలీసులు ఆర్జీవీ పైన 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే విచారణకు హాజరు అవ్వాల్సిందే అంటూ 41A నోటీసులు కూడా జారీ చేశారు. అయితే అప్పట్లో ఆర్జీవీ తాను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్లో రాలేనని చెప్పి ఆయన కోరారు. అయితే ఇప్పుడు ఆర్జీవీ ఒంగోలు రూరల్ పిఎస్కు వచ్చారు. ప్రజెంట్ ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి శంకర్ మనకు అందుబాటులో ఉన్నారు. శంకర్, ప్రస్తుతం ఏదైతే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ ఉందో, రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం పోలీస్ బందోబస్తు మధ్య ఆర్జీవీ విచారణ అనేది కొనసాగుతుంది. దాదాపు 12 గంటల 1 నిమిషం లోపల పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. 12 గంటల 5 నిమిషాలకు అనేది విచారణ అనేది స్టార్ట్ అయింది. లోపల ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనం పై అంతస్తులో ఉన్నటువంటి ఏదైతే సిఐ విచారణాధికారి కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలోకి ఆర్జీవీ పోవడం జరిగింది. ఆర్జీవీని అక్కడనే విచారించిన ప్రశ్న అయితే కొనసాగుతుంది. సో ఆర్జీవీతో విచారణలో చూసినట్టు ఇంకా ఇక్కడ విచారణాధికారి సిఐ తో పాటుగా మద్దిపాడు ఎస్ఐ ఈ బృందంలో ఉన్నారు. సో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. యథార్థంగా ఈ విచారణలో 3 కోణాల విచారణ కొనసాగుతుంది చెప్పవచ్చు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వ్యూహం సినిమా అనేది, ఆ వ్యూహం సినిమాకు సంబంధించిన సెన్సార్ బోర్డు ఉన్నప్పటికీ వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో దాని రాజకీయ రంగులు ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఆర్జీబీ దానికి సోషల్ మీడియా యాక్టివ్ వేదికగా అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, అదే విధంగా మంత్రి నారా లోకేష్ పై అప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అదే విధంగా మార్కింగ్ ఫోటోలు అనేది మెన్షన్ చేయడం జరిగింది. దాంతో ఇది రాజకీయంగా రంగు పులుముతుంది. అనంతరం అంటే ఒక చిత్ర పరిశ్రమలో ఒక దర్శకుడుగా ఉన్నటువంటి ఆర్జీవీ ఒక ప్రతిపక్ష నాయకులపై వ్యాఖ్యలు చేస్తూ సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో నెలకొంది. సో ఆ కోణంలో 2 కోణంలో విచారణ కొనసాగించడంతో పాటు మరో కోణం ఏదైతే వ్యూహం సినిమా ఉందో, వ్యూహం సినిమాకు అప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అప్పటి ప్రభుత్వము నిధులు సమర్పించింది అనేది ప్రధానంగా ఇక్కడ ఆర్జీవీ పై ఆరోపణలు మోపింది. సో ఈ 3 కోణాల్లో అయితే విచారణ కొనసాగుతుంది. అసలు ఈ చిత్ర పరిస్థితి వ్యూహం సినిమా నిర్మించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ వేదికగా చేశారు. శంకర్, అయితే ఈ రోజు ఒంగోలు పిఎస్కి ఆర్జీవీ వచ్చారు. కానీ ఆర్జీవీని రమ్మని గతంలో 2 సార్లు పోలీసులు అవకాశం ఇచ్చినా ఆయన రాలేదు. పైగా పోలీసులను ఆయన ఆచూకీ సిక్కి సంబంధించి కూడా ఆయన ముప్పుతిప్పలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కోర్టులో చుక్కెదురవ్వడం, ఫైనల్గా ముందస్తు బెయిల్ రావడంతోనే ఈ రోజు ఆర్జీవీ విచారణకు వచ్చారని భావించవచ్చా? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ నోటీసులు ఇచ్చినప్పుడు నేను రాలేను, మీరు ఇచ్చిన డేట్ లోనే వచ్చినట్టు ఇంకా నేను ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి అడ్డు కావాల్సింది. ఒకవేళ వాటికి గైర్హాజరైతే భారీ ఎత్తున నేను నష్టపోయే అవకాశం ఉందని చెప్పి పోలీసులు వివరణ జరిగింది. మరోసారి తనకు అవకాశం ఇచ్చి ఇంకా వారం 10 రోజులు ఖచ్చితంగా అటెండ్ అవుతానని చెప్పి పోలీసుకి వివరణ ఇచ్చారు. కానీ దానికి పోలీసులు రెస్పాండ్ కాలేదు. ఆర్జీబీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన పోలీసుల 41A నోటీసులు బేఖాతరు చేస్తూ ఆయన గైర్హాజరు జరిగింది. మరోసారి
25వ తారీఖున అంటే 19వ తారీఖు మొదటిసారి ఇచ్చారు, 25వ తారీఖున మరోసారి రెండోసారి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఆయన అటెండ్ కాకుండా ఓకే రైట్.